ఇండియాలో బ్రిటిష్ అధికారం, ఇండియా జాతీయ ఉద్యమానికి మధ్యగల సంబంధం, సాయుధమైన ఒక కోటకు దానిని జయించటానికి చుట్టుముట్టిన నిరాయుధులైన ప్రజామోహానికి మధ్యగల సంబంధం వంటిదని 1930వ సంవత్సరం నుండి సుభాష్ చంద్రుడు చెప్తూ ఉండేవాడు. ఆయన దృష్టిలో ఇండియాకు స్వాతంత్ర్యం సంపాదించటానికి 2 మార్గాలున్నాయి. ఆ కోటని పూర్తిగా బహిష్కరించి ఆర్థిక దిగ్బంధనానికి గురిచేయటం, అనగా వీలైనంత విస్తృత పరిధిలో సామూహిక శాసనోల్లంఘనం చేసి సంపూర్ణ సహాయ నిరాకరణోద్యమాన్ని నిర్వహించటం ఒక మార్గం. ఆ కోటను సాయుధ బలంతో జయించటం రెండవ మార్గం. 1939లో సుభాష్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు జాతీయ దృక్పథంతో ఆలోచించగా భారతదేశం పరిస్థితి ఆయన దృష్టిలో ఈ విధంగా ఉంది. సామాజిక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి బ్రిటిష్ ప్రభుత్వంతో ఘర్షణ పడటానికి కాంగ్రెస్ మితవాదులు, మహాత్ముడు కూడా అయిష్టంగానే ఉన్నారు. మరో వంక మహాపక్షాలను ఐక్యం చేయటానికి సుభాష్ చంద్రుడు చేసిన కృషి విఫలమైంది. ఆ రోజున ఇండియాలో ఎన్నో వామపక్షాలు, వామపక్ష భావాలు గల బృందాలు ఉన్నాయి. అవన్నీ వామపక్ష సిద్ధాంతాలనే వల్లవేస్తున్నాయి. కాని బ్రిటిష్ సామ్రాజ్యవాదం పైన స్థిరచిత్తం కల నిర్దిష్టమైన రాజీలేని పోరాటానికి ప్రారంభించి కొనసాగించటానికి లేదా అటువంటి పోరాటంలో పాల్గొనటానికి అవి సిద్ధంగా లేవు. అంతేకాదు, ఆ స్థితిని పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం దానికి అనుకూలంగా ఉపయోగించుకుంటూ ఉండగా ముస్లిం లీగు, హిందూ మహాసభ వంటి మతతత్వ సంస్థలు జాతీయ స్వాతంత్ర్య సమస్యను, అంతర్జాతీయ పరిస్థితిని విస్మరించి మత సంబంధమైన ప్రశ్నలను, ఏర్పాటువాదాన్ని లేవనెత్తటం సుభాష్ చంద్రుడికి ఎంతో దిగులును కలిగించింది. మొత్తం మీద ఆ విధంగా నిరాశాజనకంగా ఉన్న పరిస్థితిలో బయట నుండి బ్రిటిష్ ఇండియా మీద సైనికంగా దెబ్బతీయటానికి, తన ఈ దేశం నుండి తప్పించుకొని విదేశాలకు వెళ్లటానికి తనలో తాను ఆలోచించుకోవటం ప్రారంభించాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఆఖరి అండగా ఇండియాలో మిగిలి ఉన్న భారతీయ కిరాయి సైనికుల విధేయతను ఆ దెబ్బతో అంతమొందించటం సుభాష్ చంద్రుని ఆశయం. 1939 ప్రథమార్థంలో చైనా వెళ్లటానికి సుభాష్ చంద్రుడు ఆలోచించాడు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం పాస్పోర్ట్ను ఇవ్వలేదు. అప్పుడు చైనా, బ్రిటన్ల మధ్య ఒక ఒడంబడిక అమలులో ఉంది. దాని షరతులను దృష్టిలో ఉంచుకుని చైనా కూడా సుభాష్ చంద్రుని రాజకీయ శరణార్థిగా అనుమతించటానికి నిరాకరించింది. 1940 ప్రారంభంలో ఇండియాను విడిచిపెట్టి సోవియట్ యూనియన్, ఐరోపాల వైపుకు రహస్యంగా వెళ్లిపోవటానికి గల సాధ్యాసాధ్యాలను గురించి సుభాష్ చంద్రుడు తన బెంగాలు, పంజాబ్ మిత్రులతో సంప్రదించాడు. ఈలోగా ఫార్వర్డ్ బ్లాక్ 1940లో ఏప్రిల్ ప్రారంభించిన శాసనోల్లంఘనోద్యమం ఊపునందుకుంది. బెంగాలు స్వతంత్రంగా పాలించిన మహారాజైన సిరాజుదౌలాకు కలకత్తాలో శాశ్వతంగా కళంకం కలిగించుతున్న హల్వేల్ విగ్రహాన్ని తొలగించాలని ఆ ఉద్యమం డిమాండ్ చేసింది. హిందూ, ముస్లిం యువతీ యువకులందరూ ఆ నినాదాన్ని బలపర్చారు. ఆ జైలు నేల మొదటి వారంలో హల్వేల్ విగ్రహం దగ్గర సత్యాగ్రహం నిర్వహించేందుకు సుభాష్ చంద్రుడే ఒక సేవాదళానికి నాయకత్వం వహించాడు. ప్రభుత్వం వెంటనే సుభాష్ చంద్రుని ఇండియా రక్షణ చట్టం కింద నిర్బంధించి కలకత్తా ప్రెసిడెన్సీ జైలుకు పంపించింది. రాజద్రోహం నేరం కింద ఆయన మీద 2 కోర్టు కేసులు కూడా బనాయించింది. ఆయన జైలులో ఉండగానే తూర్పు బెంగాలులో ఉన్న డక్కా నియోజకవర్గం నుండి కేంద్రం శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన జీవితంలో అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం కలకత్తా ప్రెసిడెన్సీ జైల్లో జరిగింది. అప్పుడు జరుగుతున్న యుద్ధ ఫలితంగా బ్రిటిష్ సామ్రాజ్యం ముక్కలైపోతుందని ఆయన దృఢ విశ్వాసం. కానీ పోరాటం లేకుండా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వరని కూడా ఆయన నమ్మకం. కానీ స్వాతంత్ర్యాన్ని సంపాదించటం కోసం ఇండియా అంతర్జాతీయ రాజకీయాలలో చురుగ్గా పాల్గొనాలి అని ఆయన భావించాడు. ఆ సమయంలో స్తబ్దంగా తను జైలు లోపల ఉండటం పెద్ద నేరమవుతుందని ఆయన అనుకున్నాడు. కానీ చట్టబద్ధంగా తను జైలు నుండి విడుదలయ్యే అవకాశం కనిపించటం లేదు. కాగా ఇండియా ప్రభుత్వానికి ఒక తుది హెచ్చరిక పంపుతూ, తనను నిర్బంధించటం నైతికంగా గాని చట్టరీత్యా గాని సమర్థనీయం కాదు కాబట్టి తనను వెంటనే విడుదల చేయకపోతే తను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోబోతున్నట్లు తెలియజేశాడు. ఈ సందర్భంలో ప్రభుత్వానికి సుభాష్ చంద్రుడు ఎన్నో చారిత్రాత్మక ప్రాముఖ్యం గల లేఖలను రాశాడు. వాటిల్లో ఒకదానిని తను వీలునామాగా వర్ణించాడు. అందులో ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ ఈ ప్రవచనాలను కూడా రాశాడు. తక్షణం కంటికి కనిపించే ప్రయోజనం కలగకపోయినా ఏ బాధ, ఏ త్యాగం ఎప్పుడూ వృధా పోదు. ఈ శాశ్వతమైన ప్రపంచంలో ప్రతిదీ వినాశనమయ్యేదే, వినాశనమవుతుంది. కానీ భావాలు, ఆదర్శాలు, కలలు వినాశనం కావు. ఒక వ్యక్తి ఒక ఆదర్శం కోసం మరణించవచ్చు. కానీ ఆయన మరణం తరువాత కూడా ఆ ఆదర్శం 1000 మందిలో తిరిగి అవతరిస్తుంది. ఒక వ్యక్తి ఒకానొక సిద్ధాంతం కోసం జీవించి ఆ సిద్ధాంతం కోసమే మరణించాడన్న భావం కంటే గొప్ప ఓదార్పు ఏముంటుంది? ఒక వ్యక్తి ప్రశాంతంగా తన ఆశయం బలిపీఠం మీద ఆత్మాహుతి కావటం కంటే ఉదాత్తమైన స్థితి ఏ జీవితం సాధించగలుగుతుంది?
1940వ సంవత్సరం నవంబరు నెల చివర కాళీదేవి పూజ రోజున సుభాష్ చంద్రుడు తన నిరాహార దీక్షను ప్రారంభించాడు. మొదట ప్రభుత్వం చాలా కఠినమైన వైఖరిని అవలంబించింది. సుభాష్ తుది హెచ్చరికకు జవాబు కూడా ఇవ్వలేదు. యుద్ధం అంతమయ్యే వరకు సుభాష్ చంద్రుని ప్రభుత్వం సంరక్షణలోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం బెంగాల్ ప్రభుత్వానికి గట్టిగా తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం వైఖరి అలా సుభాష్ కు ప్రతికూలంగా ఉన్నది కాబట్టి నిరాహార దీక్షను కొనసాగించవద్దని సుభాష్ కు తెలియజేయవలసినదిగా బెంగాలు ప్రభుత్వం శరత్ చంద్రుని కోరింది. కానీ సుభాష్ నిరాహార దీక్ష ఒక వారం సాగిన తరువాత తన ఖైదీ జైలులో మరణిస్తాడేమోనని బెంగాలు ప్రభుత్వం హఠాత్తుగా భయపడింది. వెంటనే బెంగాలు ప్రభుత్వం ఉన్నతోద్యోగుల రహస్య సమావేశం జరిగింది. ఆయనకు స్వస్థత చేకూరిన తర్వాత మళ్లీ నిర్బంధించవచ్చుననే దురాలోచనతో సుభాష్ను విడుదల చేయడానికి ఆ సమావేశం నిర్ణయించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం బెంగాలు ప్రభుత్వాన్ని గట్టిగా ఆక్షేపించింది. తాము సుభాష్తో పిల్లి ఎలుకల ఆటను ఆడుతున్నామని, ప్రభుత్వం ఆదుర్ద పడవలసిన అవసరం ఏమీ లేదని బెంగాలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. జైలు నుండి విడుదలైన తరువాత ఇండియా నుండి తప్పించుకుపోవటానికి సుభాష్ చంద్రుడు పథకాలు వేయటం ప్రారంభించాడు. ఆ విరామ సమయంలో సుభాష్ చివరిసారిగా మహాత్మునితో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాడు. జాతీయ స్వాతంత్ర్యం కోసం కనీసం వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించినా సరే తను గాంధీతో బేషరతుగా సహకరించటానికి సిద్ధంగా ఉన్నట్లు సుభాష్ చంద్రుడు గాంధీకి తెలియజేశాడు. తన యందు విశ్వాసం గల బెంగాలు కాంగ్రెస్ కమిటీ మీద, కాంగ్రెస్ వాదుల మీద ఎడాపెడా తీసుకున్న క్రమశిక్షణా చర్యలను రద్దు చేయించి బెంగాలు కాంగ్రెస్ లో ఐక్యతను పునరుద్ధరించమని సుభాష్ చంద్రుడు మహాత్ముని కోరాడు. కాని వారిద్దరి మధ్య మౌలికమైన భేదాలు ఉన్నందున వారిలో ఒకరు మరొక వైఖరిని ఆమోదించే వరకు వారిరువురు భిన్న మార్గాలలో నడవవలసినదేనని మహాత్ముడు సుభాష్ కు సమాధానం ఇస్తూ రాశాడు. జైలు నుండి విడుదల కాగానే సుభాష్ వాస్తవంగా ఇండియా నుండి తప్పించుకుపోవటానికి పథకాలను సిద్ధం చేయటానికి పూనుకున్నాడు. ముందు ఆయన కలకత్తాలో తన ఇంటి నుండి రహస్యంగా బయటకు వెళ్లాలి. చివరికి తను ఇండియా నుండి విదేశాలకు వెళ్లాలి. అందుకు ఇండియాకు వాయువ్య సరిహద్దున గల గిరిజన ప్రాంతాలు సహాయపడగలవనే భావంతో సుభాష్ ఇద్దరు యువకులను తన దగ్గరకు రమ్మన్నాడు. ఒకరు శరత్ చంద్రుని కుమారుడైన శిశిర్, మరొకరు పెషావర్లో ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడైన మియాన్ అక్బర్ షా. మియాన్ అక్బర్ షా సుభాష్ కు దగ్గరగా ఉండే సహచరుడు. సుభాష్ తనకు దగ్గరలో ఉన్న శిశిర్ కు మొదట తన పథకాన్ని బయటపెట్టాడు. తన ఇంటి నుండి అతి రహస్యంగా బయటకు వెళ్లటాన్ని గురించి ముందు వారిద్దరూ చర్చించారు. ఒక రాత్రి వేళ సుభాష్ ను ఇంటి నుండి కారులో బయటకు తీసుకుని వెళ్లి ఒక రైల్వే స్టేషన్లో పెషావర్ కు రైలు బండిలో ఎక్కించటం శిశిర్ బాధ్యతగా నిర్ణయం జరిగింది. సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలను కూడా విస్మరించకుండా వారిరువురూ ఎన్నో ప్రత్యామ్నాయ పథకాలను చర్చించారు. చివరికి వారి తర్కానికి అందినంత వరకు విఫలం కావటానికి వీలులేని పథకం ఒకటి వారు రూపొందించగలిగారు. వారి దగ్గర బంధువుల అమ్మాయి అయిన ఇలాకు కూడా సుభాష్ రహస్యంగా తప్పించుకుపోవటానికి గురించి శిశిర్ తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. ఒంటరిగా తపస్సు చేయడానికి సుభాష్ ఇంటి నుండి వెళ్లిపోయాడనే కథ సుభాష్ ఇంటి దగ్గర ప్రచారం కావాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈలోగా ఒక టెలిగ్రామ్ సందేశాన్ని అందుకొని పెషావర్ నుండి మియాన్ అక్బర్ షా వచ్చాడు. సుభాష్ చంద్రుడు శిశిర్ ను అక్బర్ షాకు పరిచయం చేశాడు. సుభాష్ మారువేషానికి అవసరమైన దుస్తులను ఆ యువకులందరూ కొన్నారు. సుభాష్ చంద్రుడు ఉత్తర హిందుస్థాన్ ముస్లిం వేషంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్స్పెక్టర్ వలె మహ్మద్ జియావుద్దీన్ అనే పేరుతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ గిరిజన ప్రాంతాల గుండా సుభాష్ ప్రయాణానికి ఏర్పాటు చేసే బాధ్యత మియాన్ అక్బర్ షాది. డిసెంబర్ నెలలో ఎక్కువ కాలం కలకత్తాకు దూరంగా ఉన్న శరత్ తిరిగి రాగానే సోదరులిద్దరూ వెంటనే రహస్యంగా సమావేశమయ్యారు. సుభాష్ ఇండియా నుండి తప్పించుకుపోవటానికి తయారు చేసిన సమగ్ర పథకంలో శరత్ చిన్న చిన్న మార్పులు చేసి ఆ పథకాన్ని ఖాయం చేయడానికి తోడ్పడ్డాడు. ఏ రోజు సుభాష్ బయలుదేరాలి అనే విషయాలు సుభాష్ అక్బర్ షాలు కలిసి నిర్ణయించారు. ఆ తేదీ అత్యంత నిగూఢ రహస్యం.